తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాము. అపోస్తులుడైన పౌలు కొలెస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇక్కడ వాక్యంలో మనము చూచినట్లయితే దేవుడు ఇవన్నీ కూడా ధరించుకోమని మనకు చెప్పడం మనము చూస్తాం. రూతు గ్రంథము 2వ అధ్యాయంలో మనము చూచినప్పుడు ఇక్కడ నయోమి అలాగే రూతు ఇద్దరు కూడా మోయాబు దేశము నుంచి బెత్లెహేము దేశానికి రావడం మనము చూస్తాం. మోయాబు దేశం అనగా అన్యులు ఉండే దేశం. అక్కడి నుంచి మరి రూతు నయోమితో తిరిగి రావడం మనము చూస్తాం. వీరు ఇరువురు కూడా ఇక్కడ మరి విధవరాలు వలె ఉన్నారు. నయోమి భర్తను పోగొట్టుకుంది, అలాగే కుమారులను పోగొట్టుకుంది. రూతు ఇక్కడ భర్తని పోగొట్టుకున్న స్త్రీగా మనము చూస్తాం. మరి రూతు బెత్లెహేమునకు వచ్చినప్పుడు అక్కడ నయోమితో మరి పొలములోనికి వెళ్ళి నేను పని చేస్తానని చెప్పడం జరిగింది. అదే విధముగా నయోమి కూడా అక్కడ తనని అనుమతించడం జరిగింది. మరి రూతు ఎప్పుడైతే ఆ పొలములోనికి వెళ్ళిందో బోయజ్ని తను కలుసుకోవడం జరిగింది. బోయజు మరి తనని చూచి మరి తన గురించి అడగడం మనము చూస్తాం. తన గురించి అడిగి తన గురించి తెలుసుకున్నప్పుడు ఆయనకు తనపై కటాక్షము కలిగిందని మరి అక్కడ రాయబడి ఉంది. అంటే ఈ బోయజు మంచి మనస్సు గలవాడు, ఇతరులకి సహాయము చేయాలనుకున్న మంచి మనస్సు గలవాడు అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా 2వ అధ్యాయంలో మనము చూచినప్పుడు ఇక్కడ 8వ వచనం నుంచి అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరు కొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము. అలాగుననే ఆయన మరి అక్కడ యవనస్తులకి కూడా ఆమెని ముట్టవద్దని ఆజ్ఞాపించడం మనము చూస్తాం. అంటే ఇక్కడ మనము చూచినట్లయితే మరి ఎంతో జాలిగల మనస్సు కలిగి ఉన్నాడు బోయజు. ఆ తర్వాత మనము చూచినట్లయితే మరి రూతు తన అత్తయ్యైన నయోమికి చేసినదంతయు కూడా ఆయన తెలుసుకొని ఉన్నాడు. మనము కూడా మంచి మనసు గల వారమై ఉండాలి. మరి వాటి విషయమే దేవుడు కొలస్సీ పత్రికలో మాట్లాడుచున్నారు. అవి మనము ధరించుకొనవలసిన వారమై ఉన్నాం. మనం ఇతరులకి సహాయము చేసినప్పుడు దేవుడు కూడా మనకి సహాయము చేస్తారు. అక్కడ రూతు నయోమిని మరి వదిలిపెట్టలేదు. అయ్యో నయోమి కూడా విధవరాలి కదా, మరి విధవరాలతో వెళ్ళి మరి నేనేమి చేస్తానో తెలియని ప్రదేశానికి వెళ్ళి తెలియని దేశానికి వెళ్ళి నేను ఏం చేస్తానని అనుకోలేదు. కానీ దేవుని చిత్తానుసారముగా అలాగే దేవుని నమ్ముకొని నీ దేవుడే నా దేవుడని తను బయలుదేరి వచ్చింది. ఇక్కడ బోయజు కూడా మరి ఎంతో మంచి మనసు కలిగిన వ్యక్తిగా మనము చూస్తాం. అక్కడ నయోమి రూతుకి సహాయము చేయాలనుకుంది, రూతు నయోమికి కూడా సహాయము చేసింది. బోయజు కూడా మరి రూతుకి సహాయము చేయాలనుకున్నారు. తను ఒక మోయాబీయురాలు కదా, లేదా ఒక విధవరాలు కదా అని అనుకోలేదు. కానీ మరి సహాయములో ఉన్న ఒక స్త్రీగా తనను చూచి సహాయము చేయాలనుకున్నాడు. మనము కూడా మరి ఎదుటి వారిని చూచినప్పుడు సహాయం చేసే వారముగా ఉండాలి, తగ్గించుకునే వారముగా ఉండాలి, ఇతరులపై ప్రేమ చూపే వారముగా ఉండాలి. బోయజు ఎలాగైతే రూతు పట్ల తనకు కటాక్షము కలిగి ఎలాగైతే సహాయము చేసి ఉన్నాడో మనం కూడా ఇతరులకు సహాయము చేసే వారముగా ఉండాలి. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడి హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. అవును తండ్రి, దేవా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవా మేము కూడా అలాగున తండ్రి మంచి మనస్సు కలిగి ఇతరులకు సహాయము చేసే వారముగా ఉండులాగున సహాయము చేయండి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును.